కేంద్రం గ్యాస్ ఉత్పత్తిని పెంచినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పటికిప్పుడు ఉత్పత్తి పెంచినా అది మార్కెట్లోకి వచ్చేందుకు కొన్ని రోజుల సమయం పడుతోంది. ఆ కొంతకాలం హాస్టళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాలి, లేదంటే కట్టెల పొయ్యిపోయి వంట చేయాల్సిందే అంటున్నారు హోటళ్లు, హాస్టల్ యజమానులు. ఉదాహరణకు ఒక హోటల్కు 20 సిలిండర్లు కావాల్సి ఉంటే కేవలం 10 సిలిండర్లు మాత్రమే దొరుకుతున్నాయి. అంటే సగం బిజినెస్ మాత్రమే జరుగుతోంది. అలా సగం వ్యాపారం చేస్తే తమకు ఏమీ మిగలదని, అందుకే హోటళ్లను మూసివేస్తున్నట్లు హోటల్ యాజమానులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ పశ్చిమాసి యుద్ధం ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఒక గ్యాస్ పైనే కాదు, మిగతా వస్తువులపైన కూడా పడుతోంది. మరి ఇప్పటికే గల్ఫ్ దేశాల నుంచి వచ్చే దిగుమతులు తగ్గిపోవడంతో అక్కడి నుంచి వచ్చే వస్తువులన్నింటి రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే హర్ముజ్ జలసంధి నుంచి భారత నౌకలకు విముక్తి లభించడంతో కొన్ని రోజుల్లో పరిస్థితి మారే అవకాశం ఉందంటున్నారు. అప్పటి వరకు ఉన్న వాటిని పొదుపుగా వాడుకోవాలని చెప్తున్నారు నిపుణులు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు అనలిస్ట్ మన్నర్ రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. మా భాగ్యశ్రీ గారు నమస్తే అమ్మా, చెప్పండి. ఎస్ రామ్మోహన్ గారు, ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో అటు బ్లాక్ మార్కెట్లో కూడా ఈ కమర్షియల్ సిలిండర్ల రేట్లు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి. మరి ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉందా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాయా? పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? భాగ్యశ్రీ గారు, మీకు స్వాతంత్ర ప్రేక్షణ నమస్కారం. ఇలా రెండు అంశాలు ఉన్నాయి. ఒకటేమో ప్రజలు పానిక్ అయ్యారు, అక్కడ సప్లై కూడా సగం ఆగింది. మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే సప్లై, డిమాండ్ సప్లై మీద తేడా వచ్చినప్పుడు ఇట్లాంటి పానిక్ సిచ్యుయేషన్ వస్తుంది ఎప్పుడైనా కూడా. నేను మొన్న 3 రోజుల దాకా కొంచెం అంత లేదు, చాలా మంది పబ్లిక్ కొంచెం ఆరాట పడుతున్నాను అనుకున్నాను. కానీ 3 రోజుల పరిస్థితి చూస్తే ఇంకా చాలా తీవ్రమైంది కనపడుతుంది కదా. ముందెందుకు కంకడానికి అర్థం ఎందుకు? ఇప్పుడు చూస్తుంటే మీరు డొమెస్టిక్ గ్యాస్ తేడా లేదు, అంత సప్లై చేస్తున్నామని ప్రభుత్వం అంటుంది. మీరు బుక్ చేస్తే ఆన్లైన్ లో ఇప్పటికి కూడా 3 రోజుల నుంచి అవసరం ఒక్కటి కూడా బుక్ అవ్వట్లేదు. చాలా సార్లు చేసి చాలా మంది ఎవరికి కూడా అది బుక్ అవ్వట్లేదు. బుక్ అవ్వడం లేదు, ఏం చేస్తున్నారు, డైరెక్ట్ సిలిండర్ పట్టుకుని పోతే అట్లా ఇవ్వమని వాళ్ళు అంటున్నారు డీలర్లను. కనుక డీలర్ల చేతి వాటం స్పష్టంగా కనబడుతుంది. దానికి తగ్గట్టుగా డీలర్తో పాటు డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అంటున్నారు. 2 రకాలుగా మోసం చేస్తున్నారు. ఇవాళ ఉన్నవాడికి ఏమో ఎక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు. నిన్నటి దాకా బ్లాక్ ఏమో ఇప్పుడు 65 రూపాయలు డొమెస్టిక్ సిలిండర్ పెంచారు, 115 రూపాయలు కమర్షియల్ పెంచారు కదమ్మా. 65 రూపాయలు కాదు, 650 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే ఇప్పుడు ఏంటంటే దొరుకుతున్నాయి అంటున్నారు. అంటే 65 పోగా దాదాపు 1050 రూపాయలు, 65 రూపాయలు దాకా అయింది కొన్ని చోట్ల. అంటే అంతటా ఒకటే రేట్ లేదు కదా. మొత్తం మీద 1000 నుంచి 1100 మధ్యన రేట్ ఉంది వాళ్ళ కంట్రోల్ రేటు. దానికంటే ఒక 500 ఎక్కువ ఇస్తే ఎన్ని సిలిండర్లు కానీ అన్ని సిలిండర్లు దొరుకుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? ఇక్కడి నుంచి ఇవే కదా. అంటే డిమాండ్ సప్లైలో తేడా ఉన్నది, సప్లై తేడా ఉన్నది. కానీ సివిల్ సప్లైస్ అధికారులు కూడా ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఏమైందంటే సప్లై ఏమో కేంద్ర ప్రభుత్వం చేయాలి, గ్యాస్ మొత్తం అంతా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, చమురు ఏదైనా అక్కడి నుంచి ఉన్నది. ఇక ఉన్నది ఏంటి, మన గ్యాస్ డీలర్స్ మీద పెత్తనం ఎవరు చేయాలి, గ్యాస్ డీలర్ మీద అధిమానిస్ ఎవరిది అంటే లోకల్ మనకు ఈ సివిల్ సప్లై శాఖ వాళ్ళు. నిన్ననే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి గారు గట్టిగా హెచ్చరించారు, మేము చర్య తీసుకుంటామన్నారు. ఏం చర్య అవుతలేదు. ఇవాళ కమర్షియల్ సిలిండర్ ఏమో అసలు రేటు కన్నా 1000 నుంచి 1500 ఎక్కువ ఇస్తే వస్తుందని అనుకుంటే అది కూడా పోయింది. ఇప్పుడు 5000 అట కమర్షియల్ సిలిండర్ 5000. ఇప్పుడు మామూలు సిలిండర్ 1500, 2000 ఎన్నంటే దొరుకుతున్నాయి అంటున్నారు. కనుక ఈ డీలర్ల చేతి వాటము, అట్లాగే డెలివరీ బాయ్స్ పూర్తిగా ఈ ప్యానిక్ సిచ్యువేషన్ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు అనుకుంటున్నాను. అయితే ప్రజలు కూడా కొంత ప్యానిక్ కాకుండా కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి ఇప్పటి నుంచి. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మెల్లమెల్లగా ఎలక్ట్రిక్ కుక్కర్స్ వాడడం. అంటే ఇప్పుడు రైస్ ఆల్మోస్ట్ ఆల్ ఎలక్ట్రిక్ కుక్కర్లు వాడుకుంటే ఎన్నట్టు చేసుకోవచ్చు, పెద్ద సమస్య. కరెంట్ కొరత రాలే ఇంకా ఇప్పటికైతే. అట్లానే మనకు ప్యాన్స్ వచ్చినాయి కొత్తగా. మనకి ఎలక్ట్రిక్ స్టవ్స్ కాదు కానీ ఎలక్ట్రిక్ పరికరాలు, వంట పరికరాలు చాలా వచ్చినాయి. డైరెక్ట్ అవి పెట్టుకొని చేస్తే మంచిది కదా అంటున్నాడు. ఇట్లానే ఆగదు. ఇవన్నీ ఒరిజినల్ గా గ్యాస్ వస్తేనే మంచిది. కొన్నిటికి అవసరాలకు కూడా ఇప్పుడు మన వెనక కాలానికి వెళ్ళిపోవాల్సిందే. భాగ్యశ్రీ గారు, నేను ఉదాహరణకు ఇప్పుడు రంజాన్ పండుగ వస్తుంది, హలీం తయారీకి చాలా గ్యాస్ పడుతుంది. చాలా వరకు గ్యాస్ సప్లై బాగున్నప్పుడు కూడా హలీం తయారీకి అయితే వెజిటేబుల్ హలీము, నాన్ వెజ్ హలీం తయారవుతారు కదా. వాళ్ళ వందలాది స్టవ్ మన పెద్ద పెద్ద మంటలు పెట్టి చేస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా కట్టెల పొయ్యే వాడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ మంట కావాలి కనుక. అట్లాగే ఫంక్షన్స్ ఉన్నాయి, వాటిల్లో కూడా పెద్ద పెద్ద స్టవ్స్ వచ్చినా కూడా చాలా వరకు పెద్ద వేల మందికి వండే ఫంక్షన్లలో కట్టెల పొయ్యి వాడిన సందర్భాలు చూస్తున్నాం మనం. అంటే గ్యాస్ చీప్ కావడం వల్ల వచ్చిన వెసులుబాటు తప్ప గతంలో గ్యాస్ కాస్ట్లీ ఉన్నప్పుడు దొరకనప్పుడు ఇవే పద్ధతి పాటించాం కనుక ఇప్పుడు 100 కోటి దరిద్రాలకు 100 కోటి రూపాయలు
ఒక ద్వారం మూసుకపోతే ఇంకో ద్వారం తెరుచుకుంటది. కనుకనే ఇప్పుడు మెల్లమెల్లగా ఇటు షిఫ్ట్ అవుతున్నాం. ఏది ఎలక్ట్రిక్ ఉపకరణాలకు దీనికి. ఎలక్ట్రిక్ ఉపకరణాలకు కూడా సమస్య ఏమొస్తుందంటే నిన్నటిదాకా స్టాక్స్ ఉన్నాయన్నీ కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే కూడా 3 రోజులు పడుతుంది, 4 రోజులు పడుతుంది అంటున్నారంట. నిన్నటిదాకా షాపులో ఎంత ఉంచుకుంటారు? షాపులలో ఉంచుకునేవి. కనుక ఆ వాటికి కూడా గిరాకీ పెరిగిందంటున్నారు. ఏదైనా సరే ఒక అవసరము అన్ని అన్వేషిస్తది కనుక అదే నా ఉద్దేశం ఏంటంటే అవసరాలే అన్ని ఆవిష్కరణలకు మూలం కనుక ఈ సంక్షోభం ఎల్లకాలం అయితే ఉండదు అనుకుంటున్నాను నేను. ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేసి ఒకవేళ సప్లై చైన్ మెరుగుపరిస్తే అట్లాగే మన కింద డెలివరీ చైన్ కూడా మెరుగుపరిస్తే కొద్ది రోజులు ఈ సంక్షోభం ముగుస్తుంది అనుకుంటున్నాను. అప్పటిదాకా మన ప్రజలను కూడా ఓపిక పట్టాలని నేను అనుకుంటున్నాను. ఎస్ రామ్మోహన్ గారు, మరోపక్క ఇటు డొమెస్టిక్ సిలిండర్ బుకింగ్కి సంబంధించి కూడా పరిమితిని పెంచారు. ఏదైతే 20 నుంచి 25 రోజులకు తర్వాత ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 25 డేస్ తర్వాత మళ్ళీ ఇంకో సిలిండర్ బుక్ చేసుకునేందుకు కూడా ఈ గ్యాప్ అనేది పెంచారు. ఈ గ్యాప్లో ప్రజలందరూ కూడా ముందుగానే బాంధలకు గురై కూడా ఒక పక్క టోల్ ఫ్రీ నెంబర్లు కూడా పనిచేయని పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన కంటే ముందే పానిక్ అవుతున్నారు. అంటే తర్వాత మళ్ళీ దొరుకుతుందో లేదో ఇప్పుడే పెట్టుకోవాలన్న విధంగా కూడా ఒక పక్క లైన్లో గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని నిలిచిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇదంతా కూడా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన సమస్య నిజంగానే, లేకపోతే అక్కడ ఆ చెమురుకు సంబంధించి ఏదైతే రవాణా విషయంలో కొంత ఇబ్బంది నెలకొన్న ఆ పరిస్థితి వల్ల ఈ కొరత అనేది ఏర్పడిందా? అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మొదటి వారం రోజులు ప్యానిక్ కాలేదు మా ప్రజలు కూడా. ఎప్పుడైతే సప్లై చైన్ తక్కువైందో వస్తలేదు అనుకున్నప్పుడే మొదలైంది కదా. మీరు అన్నట్టు మనిషికి ఇప్పుడు పశువు ఏమో తినుకుంటూ పోతుంటది కంచెలో విడిచిపెట్టి. మనిషికి అట్లా ఉండదు. వెనక దాచుకుంటే తృప్తి పడతారు. వెనక ఉందంటే ఈ సిలిండర్ అయిపోతే ఇంకో సిలిండర్ గ్యారెంటీ ఉంది, ఇంకో 40 రోజులు దానికి దోకాలేదన్నప్పుడు బాధపడతారు. కానీ పోయిన ఓ సిలిండర్ అయిపోయింది, పొయ్యి మీద మనకు సిలిండర్ మాత్రమే వంటగదిలో ఉందంటే కొంచెం బాధపడతారు కదా. అందుకని ఇప్పుడు మీరు 2 జరుగుతున్నాయి. ఒకటి బుకింగ్ అవుతలేదు. మీరు ఎంత కష్టపడ్డా బుకింగ్ అవుతలేదు. నేను డీలర్లు తెలుసుకున్నా, ఈ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన మా నాయకులతో కూడా అశోక్ కుమార్ గారు నా ఫ్రెండ్ ఆయన తెలుసుకున్నా. సార్ సప్లై ఆగిపోకపోతే మేము ఏం చేసుకుంటాం సార్? సిలిండర్ దాచిపెట్టుకుంటామా? సప్లై ఆగిపోయింది, ఉన్న వాటే పంచాల్సి వస్తుంది. బుకింగ్స్ ఎక్కువైనాయి, పంచేది తక్కువైంది అనే సమస్య వస్తుంది. కానీ చాలా వరకు ఆరోపణ ఏంటంటే గ్యాస్ డీలర్ల మీద, ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో వాళ్ళు డైరెక్ట్ గా స్టవ్ సిలిండర్ తీసుకొని వస్తే మీది ఆల్రెడీ డెలివరీ అని వస్తుందట మెసేజ్. ఎట్లా వస్తుంది మరి? తప్పు కదా. అంటే ఏం చేశారంటే ఎవరైతే బుక్ చేసుకున్న వాళ్ళ సిలిండర్ ని ఎవరికో అనామకంగా 500కు 1000కు వీళ్ళు అమ్ముకున్నట్టు లెక్క కదా. అది పెద్ద వివాదానికి దారితీస్తుంది అంటున్నారు. రెండోది ఏంటంటే మీరు 45 రోజులు పెంచారు ఇప్పుడు గ్రామాల్లో అయితే. యాక్చువల్ గా ఇప్పుడు మొన్నటి దాకానేమో 21 రోజు ఉంటే అది పట్టణాలు 25 రోజులు పెంచి గ్రామాల్లో 45 రోజులట. ఇప్పుడు మీరు చూస్తే బిల్లు ఇవాళ కూడా నేను కొందరు ఎవరైతే డెలివరీ అయిందో వాళ్ళతో బిల్లు తెప్పించుకున్నా, మన దగ్గర ఉంది సెల్ ఫోన్ లో. నేనేమంటున్నాను అంటే అందులో క్లియర్ గా రాస్తున్నారు, ఇవాళ డెలివరీ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి 45 డేస్ తర్వాతనే మీ బుకింగ్ కు మళ్ళీ అనుమతిస్తాం అని కింద రూల్ రాస్తున్నారు కూడా. ఇది మనం రిసిప్ట్ మీద రాస్తున్నారు. రిసిప్ట్ ఇస్తారు కదా గ్యాస్ డెలివరీ అయినప్పుడు రాస్తున్నాడు. కానీ అసలైన వారికి ఎవరైతే బుక్ చేసుకుందో వాళ్ళకే పోతుందా అంటే మాత్రం పోవడం లేదు అంటున్నాడు. ఇందులో సగం గ్యాస్ అక్రమార్జన వాళ్ళకి పోతుంది, అక్రమంగా అవసరమైన వాళ్ళకి పోతుంది. రెండోది కూడా పెద్ద పెద్ద హోటళ్లలో వాటిల్లో కూడా డొమెస్టిక్ గ్యాస్ వాడుతున్నారని ఒక ఆరోపణ నేను ఉన్నది. అది డీలర్లు కూడా ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే మీరు స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదమ్మా నాగేశ్వరి గారు, మీరు స్ట్రీట్ వెండర్స్ లో మీరు డొమెస్టిక్ సిలిండర్ వాడితే దొరుకుతారు వెంటనే. అధికారులు పోతుంటారు, రోడ్ మనలాంటి వాళ్ళని కూడా నువ్వు కమర్షియల్ సిలిండర్ వాడాలి కదా, డొమెస్టిక్ ఎందుకు వాడుతున్నారు అడుగుతారు, తినేవాడు కూడా అడుగుతారు కదా. అటువంటిది రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఏమో దొంగతనం చేయలేకపోతున్నారు. ఏది గ్యాస్ ను డొమెస్టిక్ సిలిండర్ ను రోడ్డు మీద మనం దీనికి ఆహార పదార్థాలు తయారు చేసే ఇడ్లీ దోశ బండ్లు ఉంటాయి కదా, వాళ్ళు చేయలేకపోతున్నారు. కానీ అదే హోటల్లో వాళ్ళు చేస్తున్నారు. హోటళ్ళకే ఈ అక్రమంగా గ్యాస్ తగ్గుతుంది సార్. ఈ బ్లాక్ ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ కానీ తక్కువ దొరుకుతుంది కదా డొమెస్టిక్. కమర్షియల్ సిలిండర్ ఏమో మనకు 19.5 కిలోలు ఉంటుంది. ఏం చేస్తున్నారంటే ఈ డొమెస్టిక్ సిలిండర్ ని డబుల్ అంటే 1000 ఉంటే 2000 కూడా తీసుకొని వీళ్ళు హోటల్లో వాడుతున్నారని ఒక ఆరోపణ ఉంది. మెల్లమెల్లగా కట్టెల పొయ్యికి అయితే మారుతున్నారు. అంటే చెప్పాను కదా, అవసరం అన్ని ఆవిష్కరణ మూలం అన్నట్టు ఇవాళ మళ్ళీ వెనక్కి పోతున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా మనకు ఇవైతే ఈ హలీం తయారు చేస్తారు కదా, వాళ్ళైతే ఆలోచన కట్టెల పొయ్యి మారినామనుకుంటే ఇప్పటికే. అట్లాగే పెళ్లిళ్ళు పేరెంటాలు వచ్చినప్పుడు కూడా గ్యాస్ వాడితే ఈజీ, కానీ దొరకనప్పుడు ఏం చేస్తాం సార్ అని చెప్పి వాళ్ళు కూడా మెల్లమెల్లగా కట్టెలకు గిరాకీ పెరిగింది. వాళ్ళ వంట చెరుకు రేటు నిన్నటికి వాడికి 200-300 రూపాయలు, క్వింటాలకు 200 రూపాయలు 300 రూపాయలు పెరిగింది అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తం మీద మాత్రం సివిల్ సప్లై కాక కళ్ళు మూసుకుంది, ఈ అక్రమాలను ఆపలేకపోతుంది. కేంద్ర ప్రభుత్వం ఏమో ఈ వచ్చేస్తుంది రేపటి నుంచి చేస్తున్నాం అంటున్నారు. కానీ దప్పికి బావి తోడుకుంటే రాదు కాను. ఇప్పుడు మీరు
గ్యాస్ మన ఉత్పత్తి పెంచుతాం 25% దేశీయ ఉత్పత్తి అంటున్నారు. అది ఎప్పుడు చేస్తుండే? సంక్షోభం మొదలైన నుండి చేయాల్సి ఉండే. ఇప్పుడు చేస్తే వెంటనే రేపు రాదు కదా అంటున్నారు. కాకపోతే ఏంటంటే ఆ టైం పడుతుండొచ్చు. ఒక 15 రోజుల్లో ఈ మొత్తం నీళ్ళలాగా అంత మేఘాల్లాగా మంచులా కరిగిపోద్ది అంటున్నారు. ఈ 15 రోజులు ఓపిక పట్టడే ముఖ్యంగా మనది అంటున్నారు. ఒక మాట చెప్తాను నేను వెంకటేష్ గారు. మనకు పెట్రోల్ రేటు ₹1 పెరుగుతుందంటే ప్రజలు ఏం చేస్తారంటే, ఉన్నా సరే సగం పెట్రోల్ ట్యాంకు స్కూటర్‌లో గాని, కార్‌లో ఉన్నా కూడా మనం ఏం చేస్తాం, పెట్రోల్ బంక్ పరిగెత్తాం. కానీ పెట్రోల్ బంక్ పోయడానికి ₹10 పెట్రోల్ ఖర్చు అవుతది. మరి రూపాయి అంటే 10 లీటర్లు పోసుకున్న ₹10 పోవడానికి రావడానికి అవుతది కదా అని అనుకోము. ఏమైనా సరే దొరకదనుకున్నప్పుడు ఆదుర్త పడతాం. అది దీన్ని అవసరంగా ఈ అవసరాన్ని లేకుంటే ఈ పానిక్ సిట్యుయేషన్ ఈ సంస్థలు, గ్యాస్ సంస్థలు కానీ వాడుకుంటున్నాయి అంటున్నా. ఇప్పటికైతే మన పెట్రోల్, డీజిల్ కొరత అయితే రాలేదు. చూస్తున్నాం ఎక్కడ పెట్రోల్ బంకులలో పెట్రోల్ లేదు అని వస్తలేదు. కానీ కొందరు బంకుల వాడు కావాలని పెడుతున్నారని ఒక ఆరోపణ ఉంది. అక్కడ ఏం చేయాలి, నో స్టాక్ బోర్డు పెడతారు కదా, అప్పుడు ఏం చేయాలంటే అక్కడ మనకు ఎవరికి ఫిర్యాదు చేయాలనో ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫిర్యాదు చేయాలి. సివిల్ సప్లైస్ వాళ్ళకు నిజంగానే ఉండి వాడు నో స్టాక్ బోర్డు పెట్టిండా, లేకపోతే లేకనే నో స్టాక్ బోర్డు పెట్టిండా అనేది కూడా. అట్లాగే గ్యాస్ కూడా తనిఖీ చేసే అధికారం పౌరునికి కూడా ఉంటది కనుక మీరు లోపల తాళం వేసుకొని లేదంటున్నాడా అనే దానికి కూడా మనకు రెవెన్యూ అధికారులు కానీ, సివిల్ సప్లైస్ అంటే కింది స్థాయిలో ఎంఆర్ఓ ఆఫీసులో సివిల్ సప్లైస్ అధికారులు ఉంటాడు కదా. మన రాష్ట్రంలో అయితే మనకు జిల్లాలో అయితే జాయింట్ కలెక్టర్ ఉంటారు సివిల్ సప్లైస్. కనుక వీళ్ళందరూ తనిఖీలు చేయాలి, వాస్తవం వెలుగు తీయాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నట్లు లెక్క అంటే ఖచ్చితంగా మామూళ్ళకి అలవాటు పడి కింది నుంచి పై దాకా ఎవరి మామూలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవాళ గ్యాస్ 2000కు మీకు ఒక సిలిండర్ ₹1000 ఎక్స్ట్రా ఇస్తే ఎన్ని అంటే అన్ని దొరుకుతున్నాయని ప్రజలే చెప్పుకుంటున్నారు. మరి అటువంటిప్పుడు ఈ ₹1000 ఇస్తున్నారంటే నిజమైన గ్యాస్ అవసరం ఉన్న వాళ్ళకైతే నష్టం జరుగుతుంది కదా, కష్టం జరుగుతుంది కదా. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ దీర్ఘకాలికంగా సమస్య ఇప్పుడు ఈ ఒకదాంతో నాగదు. డొమెస్టిక్ గ్యాస్ చాలా ఉన్నది, సమస్య లేదు. డొమెస్టిక్ గ్యాస్ ఆప్తరం కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ వాస్తవ పొందన కుదురుతాయి. వాస్తవ క్షేత్రస్థాయి పరిస్థితులకు దానికి పొందన కుదురుతలేదు. రెండోది హోటల్స్ వీటి సప్లై గ్యాస్ అంటే 15% అనట. మొత్తం 70% డొమెస్టిక్ గ్యాస్ అయినట. 33.5 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి మన దేశంలో. అంటే దాదాపు ప్రతి నలుగురికి ఒక కుటుంబం అనుకుంటే 35 కోట్ల కనెక్షన్స్ ఉన్నాయి. అందులో డూప్లికేట్ ఉంటాయి, డబుల్ ఉంటాయి. ఇప్పుడు ఆధార్ కార్డుతో లింక్ చేసినాక చాలా వరకు కేవైసీ వచ్చిన తర్వాత లేదు, కేవైసీ చేసుకోమంటున్నారు. కేవైసీ చేసుకోకపోతే మన సిలిండర్ బుక్ కాదంటున్నారు. ఇప్పుడు బుక్ కాకపోవడం ఇది కూడా కారణం. కేవైసీ లేకుండా, నో యువర్ కనెక్షన్ లేకుండా ఇప్పుడు ఒకవేళ బుక్ చేసుకుంటే అయితే లేదట. వీలైన తొందరగా కేవైసీ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా అధికారులు సరైన విధంగా ఏర్పాటు చేయలేదంటున్నారు. గ్యాస్ డీలర్ దగ్గరికి ఇప్పుడు కాదు, మేము ఈ గొడవలో ఉన్నాం, ఇప్పుడు కేవైసీ బుక్ చేసుకునే అవకాశం లేదంటున్నారట. కానీ ఆన్లైన్ ఉన్నది, ఆన్లైన్ చేసుకుంటే అవుతుంది అంటున్నారు. కానీ ఆన్లైన్ బుకింగే కానప్పుడు కేవైసీ మనకు మోడరేట్ అవుతుందా అంటే అవుతలేదు అంటున్నారు. ఇవన్నీ కొంచెం సమస్యలు ఉన్నాయి. ఏదైనా సరే కొద్ది రోజులు ఓపిక పడితే ఈ సమస్య పోద్ది అనుకుంటున్నాం. కానీ ఓపిక పట్టే వాడు ఓపిక పడతాడు, 2, 3 సిలిండర్లు ఓపిక పడతాడు. కానీ అసలు సిలిండర్ లేదు, ఇది అయిపోతే మళ్ళీ దిక్కు లేదు అన్నప్పుడు ఏం చేస్తున్నాడు, గ్యాస్ ను రాకులోనైనా కొనుక్కొచ్చుకుంటున్నాడు. కమర్షియల్ సిలిండర్ 5,000కు, మామూలుగా డొమెస్టిక్ సిలిండర్ 2,000కు, 1,500 నుంచి 2,000 చేరిందంటున్నారు. అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి వీళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు సప్లై చైన్ మెరుగుపరచాలి, ఇటేమో డెలివరీ సిస్టమ్ ను మెరుగుపరిస్తే ఏమన్నా మార్పు జరిగే అవకాశం ఉందని. అంటే రామ్మోహన్ గారు ఇక్కడ ముఖ్యంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత ప్రభావం తీవ్రంగా విపరీతంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇటు హోటళ్ళు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, కేవలం 2 నుంచి 3 గంటల వరకే 3 గంటల సమయం వరకే నడిపిస్తామంటూ కూడా ఇప్పటికే ఇటు రెస్టారెంట్లో, హోటల్స్లో కూడా క్లియర్గా కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో అతి కొద్ది రోజుల్లోనే ఈ కొరత అసలు ఎలా వచ్చింది, కారణం ఏంటంటారు? అంటే నిజంగానే అక్కడ నుంచి వచ్చే ఆ సరఫరా అంతా ఆగిపోయిందా, లేకపోతే ముందస్తుగా ప్రజల్లో ఒక భయం క్రియేట్ చేయాలన్న విధంగా ఆర్టిఫిషియల్గా ఇదంతా క్రియేట్ చేశారా, అసలు ఏంటంటారు? అంటే పానిక్ సిచ్యువేషన్ ఖచ్చితంగా ఈ ఏజెన్సీస్ దాన్ని సొమ్ము చేసుకుంటాయి. కానీ వాటికి యుద్ధం మొదలై 14 రోజులు అన్న 25 ఫిబ్రవరి అంటే ఇవాళ 13వ తేదీన సరిగ్గా 14 రోజుల నుంచి యుద్ధం నడుస్తుంది. మొదలైనప్పటి నుంచి కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఈ సమస్య రాకపోయేది. నెంబర్ 1. రెండోది బఫర్ స్టాక్స్ విషయంలో తెలుసు ప్రభుత్వానికి. ఇప్పుడు మనకు పెట్రోల్, డీజిల్ కొరత ఎందుకు రాలేదు, 90 days బఫర్ స్టాక్స్ ఉంటాయి. ఇప్పుడు మా అంటే 15 రోజులుగా 20 రోజులు స్టాక్స్ అయిపోయినాయి అనుకోండి. మిగతా ఉంది కదా, 15 రోజుల నుంచి మొత్తం ఆగింది లేదు కదా. మార్చి 4 నుంచే మొత్తం ఆగింది. మార్చి 4 దాకా హర్మోజ్ జలసంధి బంద్ కానీ మొన్న కదా హర్మోజ్ జలసంధి బంద్ అయింది 7th మార్చ్ తర్వాత కదా. అప్పటిదాకా అయితే సప్లై అయింది కదా. కనుక వీటన్నింటిని చూసుకుంటే ప్రభుత్వం అలసత్వంతో కొంత
అశ్రద్ధ చేసింది అనుకుంటాను. మూడు చేపల కథ ఉంది కదా, మూడు చేపల కథలో చివరి చేప కనుక ఎట్లా ఎండిపోయిందో అట్లా ఆ రకంగా చెప్తున్నాను అనుకుంటున్నాను. రెండవది, కొంచెం ఈ నిర్ణయం తీసుకున్నంత వేగంగా అక్కడ ఆ నిర్ణయాలు అమలు కావు కూడా. ఉదాహరణకు మన లోకల్ గా దేశీయ గ్యాస్ ఉత్పత్తిని మొదలు 10% అన్నారు, ఇప్పుడు 25% వేస్తున్నాం. దప్పికి బాగు తోడుకుంటే రాదు కదా, వాళ్ళ 25% పెంచింది. పెంచితే వీలైనంత వరకు మరి పైప్ లైన్ ద్వారా వస్తుందా? మన భాగ్యనగర్ పైప్ లైన్ గ్యాస్ అవుతుంది మన దగ్గర. చాలా వరకు అపార్ట్మెంట్లలో ఇంకొక మాట చెప్తారు. అంటే రామ్మోహన్ గారు, ఇక్కడ యుద్ధానికి కారణం భారతదేశం కాకపోయినా కూడా దాని ప్రభావం అంతా కూడా భారతదేశం మీద పడుతుందని ముందే తెలిసినప్పటికీ కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదు ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం ఒక పక్క స్టాక్ ఉందని చెప్తోంది, మరో పక్క ఇటు ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు దీనికి కారణం ఏంటి? ప్రభుత్వం నిర్లక్ష్యం అనుకోవచ్చా? తప్పిదాన్ని కప్పించుకోవడానికి ఉన్నదని చెప్తున్నది. వాస్తవంగా అయితే 50% కొరత అయితే అనిపిస్తుంది మనకు. అంటే 100 సిలిండర్లు అయితే 50 సిలిండర్లే వస్తున్నాయి. దీనివల్ల కొరత ఉన్నది. దీన్ని సొమ్ము చేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా అబద్ధం ఆడుతున్నట్టు లెక్క. మనకి సప్లై చైన్ దెబ్బతిన్నప్పుడు ఏం చేయాలి? వీలైతే తొందరగా చేసుకోవాలి కదా. ఇప్పుడు ఏమంటుందంటే, ఒక 3 ఓడలు రిలీజ్ అయినాయి, ఒకటి వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్. అంటే అవి పీనట్స్ తో సమానం. దాదాపు రోజు 1000 టన్నుల మనకు గ్యాస్ సప్లై ఉంటే, కొన్ని మన వేల లక్షల టన్నుల గ్యాస్ సప్లై అవసరం ఉంటే 100 టన్నులు కూడా వస్తలేదు అంటున్నారు. అందుకని ఆగినాయి కదా. ప్రత్యామ్నాయం చూస్తున్నారు. ఉదాహరణ రష్యాతోని మనం ఒప్పందం కుదుర్చుకున్నాం, అది వస్తుంది అంటున్నారు. దాంతో పాటు ఇటు పక్కన వెనిజులా, అమెరికా కూడా సప్లై చేస్తా అంటున్నారు. కాబట్టి టైం పడుతుంది. మనకు కర్మ జలసంధి ద్వారా వస్తే 15 రోజులు వచ్చేది, ఇటు పోతే ఇప్పుడు నెల పైన పట్టే అవకాశం ఉంది అంటున్నారు. అందుకని ఈ నెల అంతా కొంచెం కష్టపడాల్సి వస్తుంది అనుకుంటున్నాను. మార్చి నెలాఖరి కల్లా కొంత ఫ్రీ అవుతుండొచ్చు అనుకుంటున్నాను. ఇంకో మాట కూడా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో గ్యాస్ అనేది మీకు డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా వస్తుండేది. అక్కడే సప్లై అయిపోయింది అనుకోండి, పైప్ లైన్ తర్వాత గ్యాస్ రాదు కదా, ఏం చేయాలి మరి? ఇప్పుడు మనమన్న సిలిండర్లు ఒకటి కాకపోతే 2 ఉంటే కనుక, ఒకటి 40 రోజులు వస్తే ఇంకోటి కనీసం పొదుపుతో పాటించి ఇంకో 5 రోజులు ఎక్కువ చేసుకుంటాం. ఇంట్లో ఉన్న సిలిండర్ మనం వాడుకుంటాం. కానీ పైప్ లైన్ ద్వారా వచ్చే గ్యాస్ ఆగిపోయింది అంటున్నారు. చాలా వరకు ఈ గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ వచ్చిన కనుక అన్ని గ్యాస్ కనెక్షన్లు అంతా కూడా ఎవరింట్లో వాళ్ళు గ్యాస్ అది పెట్టుకుంటలేరు, గుడ్డికి పెట్టుకుంటలేరు, గ్యాస్ బండలు పెట్టుకుంటలేరు. చాలా వరకు పైప్ లైన్ ద్వారా వస్తుంది. మరి అక్కడ సప్లై అయిపోయినాక అప్పుడు ఏం చేస్తారు మరి? ఇది కూడా పెద్ద సంక్షోభం అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ సంక్షోభం విస్తరిస్తుంది కానీ తక్కువ అవుతలేదు. ఇప్పటికీ ఆ రామాలయం, అయోధ్య రామాలయంలో ఉచిత భోజన వసతి తీసేసిండ్రు, లేదు. చాలా వరకు దేవాలయాల్లో ఉచిత ప్రసాదాలు పెడతలేరు. మూడోది, తిరుపతిలో ఆగలే కానీ రెండో ప్రమాదం అది ఉన్నది. మూడోది, ఇప్పుడు పరీక్షల సీజన్ కదా భాగ్యశ్రీ గారు. పరీక్షల సీజన్ కనుక పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఆహారం లేకపోతే రోడ్డు మీద వాడాల్సి వస్తుంది. అట్లానే మనకు వేరే చదువులు, రకరకాల కంప్యూటర్ విద్య అవన్నీ ఉన్నాయి కదా, నేర్చుకునే వాళ్ళు అమీర్పేట నుంచి సంజీవరెడ్డి నగర్ ఇవన్నీ కూడా చాలా మెన్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ చాలా ఉన్నాయి. బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ చాలా ఉన్నాయి. అక్కడ కూడా ఈ కొరత వచ్చింది అంటున్నారు. ఇవన్నీ కూడా హాస్టల్ ఫీజులు పెరుగుతాయి. అట్లాగే మీకు ఎందుకు సిఎన్జి కొరత వల్ల కూడా ఆటోలు కూడా సిఎన్జి ఆటోలు నడుస్తలేమంటున్నారు. ఇవన్నీ ఒకటి వెనుక ఒకటి సంక్షోభం ముదురుతుంది కానీ తక్కువ అవ్వలేదు. అందుకని కేంద్ర ప్రభుత్వం నమ్మబడుతుంది, ఏది ఏం లేదు, అసలు సంక్షోభం లేదు. సంక్షోభం లేకపోతే మన క్షేత్ర స్థాయిలో సిలిండర్ పెట్టుకొని ఎవరైనా ఇంత ఎండాకాలంలో రోడ్డు మీద కూర్చోవాలని ఎవరికైనా బుద్ధి ఉంటుందా? ఎవరికైనా అంత షోక్ ఉంటుందా? ఉండదు కదా. అందుకని ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, కేవలం సమర్థించుకోవడం కాదు, వీలైనంత వరకు గ్యాస్ సప్లై పెంచాలి. ఉన్నదంటే ఎవరు పోరమ్మా. అంతేందుకు ఒకనాడు అయితే మరి ఎంపీలతోని పెద్ద పెద్ద వాళ్ళతో పైరవ్ చేసుకుంటే గ్యాస్ కనెక్షన్ మనకు వచ్చేది కాదు. ఇప్పుడు ఏమైంది? ఇవాళ బుక్ చేసుకుంటే రేపు రావడానికి సిద్ధంగా ఉంది కదా. మొదట్లో అయితే మొదటి దాకా 21 రోజు కాదు, మళ్ళీ 15 రోజులు బుక్ చేసుకున్నా వచ్చింది. అంటే వాడు గ్యాస్ ఏం చేసుకుంటాడు ఉన్నప్పుడు? డీలర్లు అదే అంటున్నారు, సార్ మాకు సప్లై ఉంటే మేము మురగ పెట్టుకుంటాం, ఏం చేస్తాం సార్, వచ్చే 10 రూపాయలు వస్తాయి కదా అమ్మేసుకుంటే. ఇప్పుడు ఈ 100 రూపాయల తర్వాత సంగతి 10 రూపాయలు వస్తాయి కదా వెంటనే, అందుకే మేము ఉంచుకోం కదా అని డీలర్లు అంటున్నారు. కాదు, డెలివరీ బాయ్స్ డీలర్లు కలిసి ముద్ద మోసం చేస్తున్నారు, వినియోగదారులు అంటున్నారు. ఈ రెండు వాస్తవం. సప్లై చైన్ బాగా ఉంటే ఎక్కువ సిలిండర్లు ఎప్పుడు పడితే అప్పుడు లోడ్స్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు కొందరు, నేను డీలర్ అసోసియేషన్ మాట్లాడినాను, వాళ్ళకట వారం రోజులు ఇచ్చి ఒక్క లోడ్ కూడా రాలేదు ఇప్పటివరకు. ఈ 3 రోజులు ఇస్తే అస్సలేదట. అప్పుడు వచ్చినాయి కానీ. అంటే ఇప్పుడు ఏమైతుంది? సప్లై అయిపోయినట్టే లెక్క కదా. దీన్ని బట్టే ప్రజలు కూడా ప్యానిక్ అవుతున్నారు. ఏదైనా సరే ప్రజలు ప్యానిక్ అయింది మొదట్లో, కానీ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు నిజంగా కొరతనే ఉన్నది. ఈ కొరత తీర్చడానికి ఒకటేమో కేంద్ర ప్రభుత్వం సప్లై చైన్ పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వం తన అధికారుల ద్వారా ఎక్కడైతే మీరు డీలర్లు ఉన్నారో, ఎక్కడైతే రిటైల్ షాప్స్ ఉన్నాయో అక్కడ ఏం చేయొచ్చు అంటే, మనకు గ్యాస్ గోడౌన్లు ఉన్నాయో అక్కడ ఏం చేయాలంటే ఒక పద్ధతి పెట్టి, పోలీస్ పెట్టి, రెవెన్యూ అధికారులు కూర్చొని అది బుక్ అయిన వాళ్ళకి పోతుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. చెక్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే కంప్యూటర్ తప్పు చేయదు కదా. కానీ ఇప్పుడు ఏమైందంటే చాలా మంది బుక్ చేసుకున్న వాళ్ళకి మీ పేరు మీద ఆల్రెడీ డెలివరీ అయిందని చూపెడుతున్నట్లు. మరి అది కష్టం కదా. అంటే ఏం చేశాడు? వీళ్ళు అమ్మేసుకున్నట్లు లెక్క కదా, వేరే వాళ్ళకి అమ్మేసుకున్నట్లు లెక్క. డెలివరీ అయిందనేమో రికార్డు చూపెడుతుంది,
మా ఇంట్లో నా గ్యాస్ సిలిండర్ నా దగ్గరనే ఉంది సార్, ఇగో నా ఖాళీ సిలిండర్ తీసుకొచ్చినా ఇవ్వమనేమో ప్రజలు అడుగుతున్నారు. అంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎక్కడి నుంచి వచ్చినట్టు? డెలివరీ బాయ్స్ అని మోసం చేయాలి, లేకుంటే గ్యాస్ కూడా మా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళని మోసం చేయాలి. ఈ రెండు జరుగుతున్నాయి. అవసరం కదా, అవసరాన్ని క్యాచ్ చేసుకోవడానికి ఎవరికైనా కొంత ప్రలోభపడతారు కనుక ఈ రెండింటి మధ్య సమన్వయం చేయాల్సిన ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం సప్లై చేయడం పెంచాలి, రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై శాఖ ముఖ్యంగా దీని కింద ఉంటుంది కనుక సివిల్ సప్లై శాఖ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్ననే బెదిరించారు కూడా. వాళ్ళ గ్యాస్ డీలర్లను బెదిరిస్తూ మీకు రద్దు చేస్తాం, మీరు అక్రమాలకు పాల్పడితే మీ ఏజెన్సీస్ క్యాన్సిల్ చేస్తాం, మీ డీలర్షిప్ రద్దు చేస్తాం అంటున్నాడు. మరి ఒక్కరికో ఇద్దరికో చేసి అనుకుంటే అప్పుడు ఈజీ కదా అంటున్నాడు. కాదు, ఆ చర్యలు మొదలు కావాలండి. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ గారు. సో మరి చూడాలి, ఇప్పటికే తెలుగు రాష్ట్రాలపై గ్యాస్ కొరత ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఆ గ్యాస్ కొరత ప్రభావం ఈ ఏదైతే సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటోంది, మరి రాబోయే రోజుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏ విధంగా ఉండబోతున్నాయని వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.